మీరు ఇంకేమైనా అడగాలని చెప్పంటే టీడీపీ గురించి చెప్పండి సార్. టీడీపీ నేతలు నిన్న కలిశారు కదా, ఇంకా ఇంకేముంది ఇంకా అడగండి. నెక్స్ట్ మొత్తం చెప్పండి, ఎప్పుడు ఏ పార్టీ కలుపుతున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఏంటి భవిష్యత్ కార్యాచరణ అవి ముందు కావాలా, మిగతా విషయాలు కూడా ముందు కావాల్సింది. 100 కోట్లు డబ్బులు తీసుకుని పార్టీ మారని చెప్పి పైన ఆరోపణలు వస్తాయి. 100 కోట్లు అని చెప్పి అంటున్నారు కదా. నాకు అమ్మవారి ఆశీస్సులు, మా నాన్న ఇది ఉండగా, ఆశీర్వాదం ఉండగా, ఇలాంటి పనికిమాల నా గుడ్లు ఎవరిని బాగినా సరే నాకేం పెద్ద ఇదేం కాదు అసలు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళినా, లేదా ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు పిలిచారని చెప్పని ఆహ్వానం మీదకి వెళ్ళినా సరే కేవలం ఒక ఆశయం, దీంతో ఒక ఆశయం ముందుకు తీసుకెళ్లాలని చెప్పనే. కానీ ఆ 100 కోట్లు ఇస్తే మంచిది బాబు, అది కావాలంటే మీకే ఇస్తాను, ఎక్కడ పెట్టారో ఎవరు తీసుకొచ్చారో చెప్తే, ఆ బ్యాగ్లో ఇచ్చారో సూట్ కేసులో ఇచ్చారా, వైటో బ్లాక్ కూడా మీరే చెప్తే మీకే పంపించేస్తాను, మొత్తం అంతా తీసుకోవచ్చు దయచేసేది. నాకు మా నాన్న పేరు ఉంది, దాంతో ముందుకెళ్ళగలుగుతాను, నాకు ధైర్యం ఉంది. అది నేను కొన్ని ఇబ్బందులు పడి అన్ని పనులు చేయలేకపోవచ్చేమో కానీ ఇది, కానీ సమయాంతరం తప్పకుండా నా ఓపిక ఉన్నంత వరకు మా నాన్న పేరు జరగొట్టుందని చెప్పని నాకైతే ఒక పూర్తి స్థాయి నమ్మకం ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.